ఎందుకు జార్జియానే ప్రిఫర్ చేస్తున్నారు? రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండియాలో ప్రైవేట్ కాలేజ్ మిషనే కట్టించుకుంటున్నారు 40-50 ఇప్పుడు యుద్ధం వల్ల దానివల్ల బాధపడి రష్యాలో కూడా యుద్ధ వాతావరణం ఉంది. ఎందుకు పర్టికులర్గా జార్జియా? జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అనేది మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో ఆ పేరెంట్స్కి అవ్వాలి. నమస్తే వివేకానందమూర్తి గారు. నమస్కారం. సార్, మీరు చెప్పినట్టు యాక్చువల్గా నీట్ రాయకుండా, నీట్ ఎలిజిబిలిటీ లేకుండా మనకి జార్జియాలోకి వెళ్ళడం కుదురుతుంది అన్నారు, జార్జియాలో ఎంబీబీఎస్ చేయడం. బట్ వాళ్ళు తర్వాత పీజీ చేయాలంటే ఎనీ ఆప్షన్స్? వాళ్ళు ఒకవేళ అక్కడ కాన్సన్ట్రేట్ చేసి యుఎస్ వెళ్ళి యుఎస్ఎంఎల్ఏ అని ఉంటుంది యుఎస్లో, అది చదువుకొని అక్కడికి వెళ్ళొచ్చు. అట్లాగే ఇదివరకు యూకేలో ప్లాబ్ ఉండేది, అది యూకే ఎంఎల్ఏ అని పెట్టారు, అక్కడికి వెళ్ళొచ్చు. యూరోప్లో చేసుకోవచ్చు, జార్జియాలోనే ఉండిపోయి చేసుకోవచ్చు కావాలంటే. వీటన్నిటికీ ఏంటంటే యూరోప్ అయితే ఆ భాష నేర్చుకోవాలి. యుఎస్ కానీ కెనడా కానీ న్యూజిలాండ్ కానీ వెళ్దాం అనుకుంటే అక్కర్లేదు. బట్ అక్కడ బాగా చదవాలి. ఈ ఎగ్జామ్స్ అన్నీ అంత ఈజీ కాదు. అమెరికన్లో ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ యుఎస్ఎంఎల్ఏ రాసి వెళ్తారు. మన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో యుఎస్ఎంఎల్ఏకి, ఈ ప్లాబ్ యూకే ఎంఎల్ఏకి నెక్స్ట్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుంది. డబ్బులు ఏం తీసుకోరు ఎక్స్ట్రా. ఎవరు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే వాళ్ళకి కొన్ని అవర్స్ ఆఫ్ ఫ్రీ కోచింగ్ డెఫినెట్గా ఇవ్వబడుతుంది. సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫ్రీ కోచింగ్ అంటే ఈ నెక్స్ట్కి అండ్ యూనివర్సిటీ ఆఫ్ మీరు అలాంటి వాటి యూనివర్సిటీ వాటికి కంపల్సరీ ప్రిపరేషన్కి కోచింగ్ అది మనమే అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. అవును. ఓకే. అండ్ హాస్టల్స్ ఎలా ఉంటాయండి? అందరికీ ఇబ్బంది పడేది ఏంటంటే హాస్టల్స్, ఎస్పెషల్లీ లేడీస్ సేఫ్టీ, ఫుడ్. లేడీస్ హాస్టల్ డిఫరెంట్, బాయ్స్ హాస్టల్ డిఫరెంట్, కంబైన్ హాస్టల్స్ ఉండవు. ఓకే. సో లేడీస్ హాస్టల్లో చాలా కంఫర్టబుల్గా ఉన్నారు పిల్లలు. మన చెన్నై నుంచి ఈ మీరు నమ్మరో ఈ సంవత్సరం కొన్ని కంటైనర్స్ వెళ్తున్నాయి. మన 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 రైస్ కానీ, మొన్నటిదాకా రైస్ ఎక్స్పోర్ట్ ఒప్పుకోలేదు జార్జియా కంట్రీ, ఇప్పుడు క్లియర్ చేశారు. రైస్ కానీ, పప్పులు కానివ్వండి, సాంబార్కి కావాల్సిన దినుసులు కానివ్వండి, దోశ ఇడ్లీకి కావాల్సినవి కానివ్వండి, అవన్నీ కూడా వెళ్తున్నాయి. అక్కడ పెద్ద కిచెన్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కిచెన్స్ ఉన్నాయి. కంప్లీట్ ఇండియన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్, ఫుడ్ ప్రాబ్లం కాదు. జార్జియా ఈజ్ సపోజ్ టు బీ వన్ ఆఫ్ ద టాప్ 10 సేఫెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మొత్తం ప్రపంచంలోనే, ఇండియా కన్నా సేఫ్ అది. ప్రపంచంలోనే టాప్ 10 సేఫెస్ట్ కంట్రీస్లో జార్జియా ఉంటుంది. అసలు అక్కడ పొల్యూషన్ అనేది ఉండదు, క్లీన్ ఎయిర్ ఉంటుంది. అది క్యాపిటల్ సిటీ టిబిలిసీ అని అక్కడ ఉంది మనది. టిబిలిసీ సెంటర్లో ఉంది ఈ స్కూలు. సో మీరు 24 hours సేఫే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ జార్జియా వన్ ఆఫ్ ద చీపెస్ట్. బస్సెస్ ఉంటాయి, మెట్రోస్ ఉంటాయి, చాలా చీప్గా ఉంటాయి. అమ్మాయిలు కూడా 10 గంటలకి 11 గంటలకి ఒక్కడు వెళ్ళినా ఏమవదు, అంత సేఫ్ కంట్రీ. అండ్ మా దగ్గర హాస్టల్స్లో 10 o'clock to 7 o'clock వీ ఆల్మోస్ట్ ఇంపోజ్ ఎ కర్ఫ్యూ. బయటికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితి ఉండి దానికి మనం సర్టిఫికేట్ తీసుకొని పేరెంట్కి ఇన్ఫామ్ చేస్తే తప్ప మేము పంపించాం బయటికి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. సో తెలియని కంట్రీ, వీళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్తారో తెలియదు. మీరు మన సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు. ప్రాబ్లం ఏంటి వస్తుందంటే ఈ పిల్లలే ఏ బార్కో పబ్బుకో వెళ్ళి ఏం చేశారన్నా మళ్ళీ మన్నే పట్టుకుంటారు తల్లిదండ్రులు కదా. సో దాని మీద కంట్రోల్ చేయడానికి కూడా మేము హాస్టల్స్లో సేఫ్టీ మెజర్స్ చాలా ఎక్కువ తీసుకుంటాం. ప్రతి హాస్టల్కి ఒక వార్డెన్ ఉంటారు, అది ఇండియా ఉంటాడు. అది కాకుండా చాలామంది అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఫుడ్ మెషిన్స్ అక్కడ బోల్డ్ ఉన్నాయి. వెన్ వీఆర్ హ్యావింగ్ హాస్టల్స్ ఫర్ 3,000 students, ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ మెషినరీ, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఇస్ దే ఆర్ ఎక్సలెంట్. ఎవరైనా కావాలంటే వీడియోలు చూడొచ్చు, యూట్యూబ్లో ఉన్నాయి. నేను ఇప్పుడు అదే అడుగుతాను, యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు అన్ని కూడా, నేను కూడా పెట్టగలుగుతాను వీడియోలు. విజువల్స్ అయితే మనకి అవైలబుల్గా, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ప్రతిదీ ట్రాన్స్పరెంట్. సార్, ఎగ్జాక్ట్గా మనకి అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఏమన్నా ఇన్స్టాల్మెంట్స్లో ఏమన్నా పే చేయొచ్చా? అసలు పేమెంట్ ఆప్షన్ ఎలాగా? ప్రతి సంవత్సరానికి $5,500 ఫీజు అవుతుంది, అంటే అప్రాక్సిమేట్లీ 4.8 lakhs. ఓకే, ప్రతి అది 5 సంవత్సరాలకి. అది 5 సంవత్సరాలకి చేస్తే మనకి 24 lakhs 23 lakhs అవుతుంది. ఒకవేళ మీరు బాగా చదువుకుంటే 6th year మీకు కాస్ట్ ఉండదు. ఆ హౌస్ సర్జెన్సీ, క్లినికల్ రొటేషన్ సరే అది ఫ్రీగా అవుతుంది. లేదా మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్టి కొంత మనీ కట్టాల్సి వస్తుంది. 5,500 అయితే ఉండదు, అది 6th year అది. సో ఇవన్నీ కలుపుకుంటే మీకు 25 lakhsలో మీ ట్యూషన్ అయిపోయింది. ఇది కాకుండా లివింగ్ ఎక్స్పెండిచర్. మీరు హాస్టల్లో ఉండి అక్కడ ఫుడ్ తింటానంటే ఏడాదికి అప్రాక్సిమేట్లీ $3,000, అంటే 2.4 lakhs అవుతుంది. అదే మీరు 6 అమ్మాయిలు కలిపి ఒక 2 bedroom అపార్ట్మెంట్ తీసుకొని మేము వండుకొని మేము తింటామంటే అది సగానికి సగం అయిపోతుంది. ఆ 2.4 lakhs కాస్త. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ కంపల్సరీగా హాస్టల్లో ఉండి, దేశం అన్నీ అలవాటు అవుతాయి కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి బయట ఉంటారు. సెకండ్ ఇయర్ నుంచి తక్కువ మంది హాస్టల్లో ఉంటారు, అంచేత వాళ్ళ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇలా చూసుకుంటే మీకు మరొక 10 లక్షలు 12 లక్షలు అవుతుంది. ఆ 25 మరొక 12, 37 lakhs అవుతుంది.
ఓకే. మీ ట్రావెల్స్ అవన్నీ కలిపి కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వీసాకి దానికి కొంత పే చేయాల్సిన మనీ ఎక్స్ట్రా ఒక 2 lakhs దాకా ఉంటుంది. అంతకన్నా ఇంకేం ఉండదు. సో మీరు ఏ ఇయర్కి ఆ ఇయర్ కాదు, ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ పే చేసుకోవచ్చు. అంటే $5,500 పర్ ఇయర్ అన్నప్పుడు 2750 అప్రాక్సిమేట్లీ 2 lakhs చిల్లర పర్ సెమిస్టర్కి అవుతుంది. అలా ప్రతి సెమిస్టర్ పే చేసుకోవచ్చు. మన ఇండియాలో ఇంజనీరింగ్కే అవుతుంది కదండి 5 lakhs అప్రాక్సిమేట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాంక్ లోన్స్ ఏమన్నా అవైలబుల్గా ఉంటుందండి? ఉంటాయి, కానీ అండర్ గ్రాడ్యుయేట్స్కి బ్యాంక్ లోన్ సెక్యూరిటీ అడుగుతారు. పేరెంట్ తాలూకా సెక్యూరిటీ కానీ ఏదో ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే బ్యాంక్ లోన్ ఇస్తారు. సార్ యాక్చువల్గా ట్యూషన్ ఫీజు అంటారు, ఆ ట్యూషన్ ఫీజుతో వదలరు. ఏంటంటే నెక్స్ట్ ఆ ఫెసిలిటీ అని, ఈ ఫెసిలిటీ అని, అదని ఇదని చాలా ఎక్స్ట్రా మనీ అన్న తీసుకుంటూ ఉంటారు. అదేమన్నా మన యూనివర్సిటీలో తీసుకుంటారా? మా యూనివర్సిటీలో ఒకటే ఒక ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. నేను చెప్పింది ల్యాబొరేటరీ ఫీజు అని ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి క్లినికల్ ఆపరేషన్ కానీ దేనికి కానీ ల్యాబొరేటరీ ఫీజు అనేది $400 అంటే 32,000 అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్కి ఉంటుంది. అదొకటే అడిషనల్ కాస్ట్. ఇంకా హిడెన్ కాస్ట్ ఇంకేమీ ఉండదు. ఓకే. హిడెన్ కాస్ట్స్ ఉండదు. కొంతమంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఎక్స్ట్రా తీసుకుంటారు వాళ్ళు. దానికి మనం ఏం చేయలేము. ఇంకా చాలామంది మంచి ఏజెంట్స్ ఉంటారు, కొందరు ఉంటారు వాళ్ళు ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు. వీ కెనాట్ హెల్ప్ ఇట్. బట్ ఇది యూనివర్సిటీ సో మీకు ఏం ఎక్స్ట్రా ఉండదు. కంప్లీట్ జార్జియాస్ డైరెక్ట్ యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో, అంతే కదా సార్? అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 4.8 years అన్నారు MBBS ప్లస్ మళ్ళీ 6 years అంటున్నారు. ఏంటి డిఫరెన్స్? 4.8 years ప్లస్ 1 year. 4.8 years చదువుకుంటారు, 1 year క్లినికల్ రొటేషన్. అంటే మన హౌస్ సర్జెన్సీ అంటాం కదా, ప్రాక్టికల్. సింపుల్గా చెప్పాలంటే 4.8 years థియరీ, 1 year ప్రాక్టికల్. ఓకే. 5.8 years చేయాలి. 5.8 years కంప్లీట్గా. ఒక MBBS చదవాలంటే ఒక స్టూడెంట్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి, ఎస్పెషల్లీ జార్జియా యూనివర్సిటీ గురించి? MBBS చదవాలనుకునే వాళ్ళకి నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఇండియాలో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే చాలా చాలా తక్కువ ఖర్చులో అవుతుంది. అది బెస్ట్. సెకండ్ బెస్ట్, వాళ్ళు డబ్బులు ఉండి ₹1,00,00,000 పెట్టుకోగలిగితే ఇండియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళడం కూడా మంచిదే. ఈ రెండు కానప్పుడు మాది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అనేది మోసం చేయదు. టాప్ యూనివర్సిటీ, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ టీచింగ్ మెథడాలజీ అండ్ ఎక్సలెంట్ స్టాఫ్. మీకు థియరీ కానీ ప్రాక్టికల్ కానీ అద్భుతంగా నేర్పుతారు. అక్కడ మీకు నెక్స్ట్కి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు 50% మంది USMLE రాసి అమెరికా వెళ్తున్నారు పీజీ చేయడానికి, అక్కడ సెటిల్ అయిపోవడానికి. అది మనందరికీ కళ. అమెరికా అనేది మనకు కళ. తెలుగు వాళ్ళకి పర్టికులర్లీ ఎక్కడో దగ్గర ప్రతి వీధిలోనే ఒకళ్ళు ఉంటారు అమెరికా వెళ్ళిన వాళ్ళు, ఒక ఫ్యామిలీ ఉంటుంది. అట్లా అమెరికా వెళ్ళడానికి చాలా ఈజీ. లేదా ఇండియా వచ్చి నెక్స్ట్ రాయడానికి కూడా చాలా చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ క్లియర్ నెక్స్ట్ ఆర్ USMLE ఈజ్ హైయర్ అట్ అవర్ యూనివర్సిటీ. సో మీకు నా ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి రూలు పాటించండి. ఎక్కడ ఏ ఏజెంట్ మీద, నా మీద కూడా డిపెండ్ అవ్వకండి. మీరు రూల్ బుక్ చూసుకోండి. ఈ యూనివర్సిటీస్ క్వాలిఫై అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఈ కంట్రీ అవుతుందా లేదా, నేను వెనక్కి వచ్చి నెక్స్ట్ రాయగలనా రాయలేనా, ఆ పాయింట్ మీద డిపెండ్ అయ్యి రాయలేను అంటే వెళ్ళొద్దు, రాయగలను అంటే వెళ్ళండి. అలాగని చెప్పి ఒక ట్రబుల్సమ్ కంట్రీకి వెళ్ళకండి. ఇప్పుడు చాలా కంట్రీస్ ఉన్నాయి, నేను పేరు చెప్పను. ఆ కంట్రీస్కి వెళ్ళారంటే అక్కడ యుద్ధ వాతావరణం ఉంది. మనం యుక్రెయిన్లో అయినప్పుడు ఏ కంట్రీ ఎప్పుడు వెనక్కి పంపించేస్తుందో తెలీదు. జాగ్రత్తగా చూసుకోండి. ఒక చైనా వెళ్ళాలంటే ఇప్పుడు చాలామంది మానేశారు, ఇదివరకు వెళ్ళారు. చైనా భాష మనకి ఎప్పుడు కూడా ప్రతిబంధకమే. ఇక్కడ జార్జియా లాంటి నేషన్స్ అయితే యూరోపియన్ కంట్రీ కాబట్టి ఇంగ్లీష్ మనకు ప్రాబ్లం ఉండదు. సో మీరు ఆచితూచి అడుగు వేయండి. మనీ ఒక్కటే కాదు, మీ ఫ్యూచర్కి ముడిపడి ఉన్న ప్రశ్న ఇది. ప్రతి స్టూడెంట్ ఆచితూచి అడుగు వేసి ఏదైతే గవర్నమెంట్ పరంగా అన్ని రూల్స్ని పాటిస్తుందో వెనక్కి వచ్చి మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయగలం, ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. అదే మా యూనివర్సిటీ ఇస్తుంది. మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆనందం. అదర్వైజ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మూర్తి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. చూసారు కదండి, అఫోర్డబుల్గా సేఫ్గా ఒక MBBS చదవాలంటే మనకి జార్జియా నేషనల్ యూనివర్సిటీ చాలా బెస్ట్ చాయిస్.